నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మహిళా ఆర్థిక సాధికారత ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి పేర్కొన్నారు। సోమవారం భీమవరం పట్టణంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 వ్యాపార సంస్థలను ఆమె ఘనంగా ప్రారంభించారు। భీమవరం ఆర్టీసీ డిపో సమీపంలో సీతారామ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ పికిల్స్ అండ్ పిండి వంటల దుకాణాన్ని, అలాగే ఫ్లైఓవర్ సమీపంలో లక్ష్మీ తులసి స్వయం సహాయక సంఘం నిర్వహిస్తున్న సౌభాగ్య ఆర్గానిక్ అండ్ నేచురల్ ఆయిల్స్ దుకాణాన్ని కలెక్టర్ ప్రారంభించారు। ఈ సందర్భంగా వివరాలు పరిశీలించిన కలెక్టర్ ఉత్పత్తుల నాణ్యత, తయారీ విధానాలు, మార్కెటింగ్ విధానాలపై మహిళలతో మాట్లాడి వారి కార్యకలాపాలను అభినందించారు। ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ వేణుగోపాల్, ఏపీడీలు కుసుమకుమారి, శ్రీనివాసరావు తదితర సహాయక సంఘాల మహిళలు, అధికారులు పాల్గొన్నారు। క్షయవ్యాధి నివారణకు సంబంధించి వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు। ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే టీబీ మందులు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని, వాటిపై ఉన్న అపోహలను నమ్మవద్దనని ఆయన సూచించారు। ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవిబాబు తదితర వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు। వికసిత భారత్లో భాగంగా కంప్లీట్గా బై 2030 టీబీ భారతదేశం నుంచి ఎలిమినేట్ చేయడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో మెజర్స్ తీసుకుంటుంది। అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు కలిసి టీబీ మీద ఒక పెద్ద ఫైట్ లాగా, అంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి హెల్త్ మిషనరీని, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కోసం అందరికీ కూడా ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది భీమవరంలో। దీనిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే ప్లెడ్జ్ తీసుకున్నామో టీబీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, మన వంతు పాత్రగా టీబీ గురించి ప్రజల్లో ముఖ్యంగా డాట్స్ యొక్క ట్రీట్మెంట్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఈ ట్రీట్మెంట్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపుకోకుండా కంప్లీట్గా టీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతవరకు కూడా ఇది డాట్స్ ట్రీట్మెంట్ని తీసుకోవాలని చెప్పేసి, అదొకటి టీబీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఓత్ తీసుకోవడం జరిగింది। ఈరోజు ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది। 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఈరోజు యూనియన్ హెల్త్ మినిస్టర్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా రివీల్ చేస్తారు ఈవినింగ్ 4 గంటలకి। సో దీనిలో భాగంగా మన జిల్లాలో ఇప్పటివరకు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 కేసెస్ మనకి యాక్టివ్ కేసెస్ ఉంటున్నాయి। 95% ప్రివెన్షన్, అంటే ఏదైతే మనము డాట్స్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా తీసుకుంటే 95% వరకు కూడా మనం క్యూర్ చేయగలుగుతున్నాం। సో ఈ విధంగా ప్రజల్లో ముఖ్యంగా డాట్స్ ట్రీట్మెంట్ మీద అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే కూడా ఇవన్నీ కూడా మనము టీబీని నివారించే అవకాశం ఉంది। రెండోది ఏంటంటే ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తున్న మెడిసిన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ అనమాట। ప్రజల్లో అది కూడా అవగాహన కలగాలి। బయట తీసుకుంటే మెడిసిన్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉండలేదనేది అన్ని ఆపోహలు, అవన్నీ కూడా నమ్మకుండా గవర్నమెంట్ నుంచి వస్తున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని స్టాండర్డైజేషన్, ఇంకా చెప్పాలంటే WHO ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం మనము ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తున్న సూచనలు, సలహాలు, ట్రీట్మెంట్ తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా కూడా మన జిల్లానే కాకుండా ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా భారతదేశం కూడా టీబీ ముక్త భారత్గా తయారవడానికి అవకాశం ఉంది। భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు। పట్టణంలోని 39, 38, 37, 33, 34 వార్డుల్లో నూతనంగా నిర్మించిన టీడీపీ జెండా స్తూపాలను ప్రారంభించి టీడీపీ జెండాలను రామలక్ష్మి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడు గూడు గుడ్డ నినాదంతో మార్చి 29న టీడీపీ పార్టీని స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు। ప్రతి చోట టీడీపీ జెండా ఎగరాలని తెలియజేశారు। టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ప్రాంతీయ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకుని వచ్చి ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని అన్నారు। ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ
టీడీపీ జెండా పండుగ నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరం అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వెంట్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం రూపొందించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ 1982 సంవత్సరంలో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ మాట్లాడుతూ మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 39వ వార్డులో జెండా స్తూపాల వద్ద టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్స్ ఉప్పులూరి చంద్రశేఖర్, చెరుకుపల్లి సంతోష్ కుమార్, ఎండి షబీనా తదితర తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాస కనకదుర్గ, తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, దేవాలయాల ధర్మకర్తలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం ఈ నెల 29వ తారీఖున మరి 44 వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేర 39 వార్డుల్లో కూడా జెండా స్తూపాలు నిర్మించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజులో అందులో భాగంగా 39, 38, 37, 34, 33 వార్డుల్లో మరి ఆ వార్డులో ఉన్న నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతూ మరి తోట సీతారామలక్ష్మి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుని ప్రతి ఎవరైతే నామినేటీ పదవిలో వార్డు అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే పార్టీకి కృషి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎదురెట్టి కార్యక్రమం చేస్తాం. పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇది ప్రతిరోజు కూడా వార్డు షెడ్యూల్ ప్రకారంగా అందరికీ తెలియపరుస్తాం. ఇది ఒక భీమవరం నియోజకవర్గంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, భారతదేశంలోనే తెలుగుదేశం అనేది పెద్ద కుటుంబం. ఇది అందరిది ఒక కుటుంబం పండుగ అని చెప్పి అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనసావాస కూడా కోరుకుంటున్నాం. జిల్లాలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీని మరింత పారదర్శకంగా సులభతరం చేయడానికి డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. ఈ మేరకు మార్చి 25 నుండి సదరం స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. దివ్యాంగత్వ నిర్ధారణ పరీక్షల కోసం మార్చి 30, 31 తేదీలతో పాటు ఏప్రిల్, మే నెలల్లో కూడా టోకెన్లు జారీ చేయనున్నట్టు, దీనివల్ల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆమె తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకం పురోగతిపై జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సోలార్ ప్యానెల్స్ అమరిక జరగకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భీమవరం, ఆకివీడు, పాలకోడేరు సబ్ డివిజన్ల పురోగతి తక్కువగా ఉండడంపై సంబంధిత అధికారులను ఆమె ప్రశ్నించారు. సోలార్ యూనిట్ల స్థాపనను అత్యవసరంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించినటువంటి లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించబోమని ఆమె సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులు, మెయిల్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని, పైప్ లైన్ల నిర్మాణాలను అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చేయాలని సూచించారు. ప్రత్యేకంగా R&B రహదారులు, కాలువల వెంబడి పైప్ లైన్లు చేసేటప్పుడు సంబంధిత శాఖల అధికారుల సమక్షంలోనే పనులు జరగాలని ఆమె సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ మరియు వారి యొక్క సంరక్షణ చట్టంపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో తల్లిదండ్రులను కదిలే దేవుళ్లుగా భావిస్తారని, అలాంటి దేశంలో వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని నేర్చుకున్నప్పటికీ ఆచరణలో వాటిని లోపంగా చూపిస్తున్నామని, వృద్ధుల ఫిర్యాదులు పెరుగుతున్నాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ఆదరించడం ద్వారా సమాజంలో మంచి వ్యక్తులుగా నిలవాలని సూచించారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో తణుకు శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ సూచన మేరకు పశుసంవర్ధక శాఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రైతులు పశుపోషకులకు సుమారు 30,000 విలువైన ఔషధాలను ఉచితంగా అందజేశారు. అత్తిలి మార్కెట్ యార్డ్ చైర్మన్ దాసం ప్రసాద్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటిసారిగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మిగిలిన గ్రామాల్లో కూడా శిబిరాలు ఏర్పాటు చేస్తామని, పుంతరోడ్ల నిర్మాణం కోసం 1,40,00,000 రూపాయలు కేటాయించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు మాట్లాడుతూ ఏఎంసీ చైర్మన్ సొంతంగా అదనపు నిధులను ఖర్చు చేసి శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. కూటమి నాయకులు రైతులకు తెలియజేసి ప్రభుత్వ కల్పించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైస్ చైర్మన్ ఆంజనేయులు, డీసీ చైర్మన్ నల్లూరు సురేష్, మండల టీడీపీ కార్యదర్శి ఆల్తి అజయ్, కూటమి నాయకులు గణేష్, అశోక్, ధర్మారావు, బల్లిపాడు సొసైటీ ప్రెసిడెంట్ వి సత్యబాబు, ఆర్ సత్యవతి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ, కూటమి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన అత్తిలి మండల ఏఎంసీ మార్కెట్ కమిటీ ద్వారా ఈ యొక్క పశు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇది గత 12-15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆగిపోవడం జరిగింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు నిర్వహించడం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క మన మండలంలో పశువులను పెంచే రైతులందరికీ కూడా ఉచితంగా మందులు, వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ యొక్క మన రైతులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉచితంగా ఏఎంసీ ద్వారా నిధులు కేటాయించడం జరగడం వల్ల ఈరోజు మన బల్లిపాడు గ్రామంలో ముందుగా ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదటిగా మేము బల్లిపాడు గ్రామంలో మేము చాలా ఛాలెంజ్గా తీసుకుని మిగతా మండలంలోని గ్రామ రైతులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని మేము అనుకుంటున్నాం. మాకు వచ్చిన నిధులు కొంతవరకు అయినప్పటికీ కూడా మా సొంత ఖర్చులతో కూడా మేము రైతుకు ఉపయోగపడాలని మా కూటమి గవర్నమెంట్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుని ఈరోజు ఇక్కడ జరిగిన దానికి ఉదాహరణగా తీసుకుని మిగతా గ్రామంలో రైతులు కూడా ఎవరైనా ఈ ఉచిత మందులు, వ్యాక్సిన్లు కావాల్సిన వారు మా ఏఎంసీ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి ద్వారా, ఆర్మిలి రాధాకృష్ణ గారి ద్వారా మిగతా గ్రామాలు కూడా మేము నిర్వహించగలమని మీకు మాటిస్తున్నాం. రైతులకి పొంద రోడ్లు చాలా ఎప్పటి నుంచో కూడా ఇవి ఆగిపోవడం జరిగింది. అవి కూడా పరిశీలనలో తీసుకుని మన రాధాకృష్ణ గారు పైకి చంద్రబాబు నాయుడు గారితో ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరగడం వల్ల సుమారు 2 కోట్ల రూపాయల దాకా 1,70,00,000 దాకా సార్ తీసుకురావడం జరిగింది. ఇది మనం వేసే రోడ్లు చాలా బలంగా ఉండాలి కాబట్టి ఏదో నామమాత్రంగా వేసినట్టు కాకుండా ఒక్కొక్క రోడ్డు అంటే కొంత లేట్ అయినా కూడా రోడ్లు బలంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన నిధుల్ని కొద్దిగా మన మండలానికి 3 కేటాయించడం ఇప్పుడు జరిగింది. అలాగే ఎరగవరం, తణుకు ఉన్న ఫండ్స్ని బట్టి కొద్దిగా మెయిన్ ఇంపార్టెంట్గా కావాల్సి ఎమర్జెన్సీగా కేటాయించారు. అలాగే మిగతా గ్రామాలు కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా స్టాండర్డ్ వర్క్ చేయాలని కొత్త నిశ్చయంతో, అంటే తక్కువ క్వాలిటీతో ఎక్కువ రోడ్లు వేసి దానికన్నా ఏసీ రోడ్లు కొంచెం క్వాలిటీ పరంగా వేస్తే అది లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుందని భావించి ఆయన ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఈ ఏఎంసీ ద్వారా ప్రతి గ్రామంలోని రైతులకి ఈ యొక్క కొత్త రోడ్లు డెవలపింగ్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ముందుగా ఈ ఒరిగేడు గ్రామం, అలాగే ఉనికిలి, అలాగే మన మంచిలి గ్రామం మన మండలానికి ముందుగా కేటాయించడం జరిగింది. అలాగే మిగతాయి కూడా నెక్స్ట్ వీక్లో మిగతాయి కూడా మంజూరు చేస్తారు. ఎలాంటి పనులు ఆగమని నేను గ్రామ పంచాయతీకి తెలియజేసుకుంటాను. ఈ యొక్క కార్యక్రమం ముందుగా మనందరం కూడా దాసం ప్రసాద్ గారికి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలపాలండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టేట్లో ఎక్కడా లేని ప్రోగ్రామ్ ఫస్ట్ టైం కూడా
నాకు ఆయన చెప్పారు, నేను అందరూ కూడా 50,000 ఇస్తుంటే అందరూ కూడా సరిపోవట్లేదు, మాకు ఇది పెంచండి అది పెంచండి అని అడుగుతుంటే, కానీ ఇక్కడ దానం ప్రసాద్ గారు కాబట్టి సొంత నిధులతో కూడా ఆయన తప్పనిసరిగా సొంత నిధులతో మరి ప్రోగ్రామ్ కూడా ఎక్స్ట్రా అయినా పర్లేదు పెడతారని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయండి. ఇక్కడ ప్రతి చోట కూడా ఇక్కడ కూడా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా గత 5 సంవత్సరాలు చూడండి, అభివృద్ధి సంక్షేమం అంతా కూడా తొంగబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసిన గవర్నమెంట్ అది. కానీ ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి చోటకి కూడా అభివృద్ధి సంక్షేమం అందాలని చెప్పి ఒక నిదానంతో ఈరోజు కూటమి గవర్నమెంట్ అన్ని విధాలుగా తీసుకొస్తుంది. అలాగే ఈరోజు పశువుల శిబిరంలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ లాస్ట్ టైం నుంచి ఇప్పటికి రోజు తగ్గిపోతుందని చెప్పి ఈరోజు ఉచితం పెట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెంచి మనం పశువుల పెంపకం కూడా పెంచాలని చెప్పి ఉద్దేశంతో కూటమి గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందండి. ఇలాంటి నిర్ణయాన్ని రైతులందరూ కూడా, రైతు సోదరులకి పూర్తి విధంగా తెలియదు కాబట్టి మన కూటమి నాయకులందరూ కూడా రైతు సోదరులకు అందరికి కూడా తీసుకెళ్లి పంచాయతీ అవసరం మనం టైం స్పెండ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాల గురించి కూటమి గవర్నమెంట్ ఏమేమి ఇస్తుందో అవన్నీ కూడా రైతు సోదరులకి అందించే విధంగా చేయాలని చెప్పి మనం కోరుకుంటూ, అత్తిలి శివారు గంటవారిపుంతలో గల కొండలరాయుడు ఆలయం వద్ద నెల షష్ఠి సందర్భంగా కొండలరాయుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ సమీపంలో గల నాగేంద్రుని పుట్ట వద్ద ప్రత్యేక హోమాలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పే రివిజన్ చేసే సమయంలో ఓపీఎస్ పెన్షనర్లు పే రివిజన్ సదుపాయం కోల్పోయేలా తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమంలో పెన్షనర్లు పాల్గొనాలని స్థానిక పెన్షన్ సంఘం వారు కోరారు. రిటైర్ అయిన ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ చట్టాన్ని గత సంవత్సరం మార్చి 25న రాష్ట్రపతి ఆమోదించారని తెలియజేశారు. మార్చి 25ను బ్లాక్ డేగా గుర్తించి నల్ల బ్యాడ్జీలతో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పెన్షనర్ల సంఘం వారు కోరారు. నీరు లేకపోతే మానవ జీవితానికి మనుగడే ఉండదని అడిషనల్ జిల్లా జడ్జి బి లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఉండి ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఇరిగేషన్ డిఈ భూపతిరాజు ప్రసాద్ రాజు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి శ్రీమతి హనీషా, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ శ్రీమతి ఎన్ జ్యోతి, ఉండే సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నజీరుల్లా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నీరు లేకపోతే మానవ జీవితానికి మనుగడ లేదని, నీరుని అశ్రద్ధ చేస్తే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ ని చేతిలో పట్టుకుని వెళ్లవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాలకు గాలిని, నీటిని కలుషితం కాకుండా మంచి భవిష్యత్తును ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్, వైస్ చైర్మన్ తోటపనిబాబు, మంతెన సాయిలచ్చిరాజు, కాలా నీటి సంఘం అధ్యక్షులు మొగళ్ల మాధవరావు, ఇరిగేషన్ జేఈ, డ్రైనేజ్ జేఈ ఫణిశంక, సోమశెట్టి జయప్రకాష్, రైతులు, అడ్వకేట్స్ వెంకటరమణ, సంతోష్, అనిష జ్యోతి, అమూల్య, వివిధ గ్రామాల నీటి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. మనం 1993 నుంచి ఈ వరల్డ్ వాటర్ డేని, ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి 1993కి ముందు లేనిది 1993కి తర్వాత ఉన్నది తేడా ఏమిటి అనేది నేను మీకు చెప్పాలంటే, నా ముందు మీరు ఉన్నటువంటి మీరు చేరవలకు రైతులకి నీటి విలువ కానీ, నీటికి వాడకం కానీ నాకంటే బాగా మీకే తెలుసు. అందులోనూ ఉన్న వాళ్ళలో అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళుగానే కనపడుతున్నారు. అట్లాంటి మీ దగ్గర నీటి గురించి మాట్లాడటం అంటే ఏదో సామెత గుర్తొచ్చిన, పొజిషన్ రీత్యా మండల లీగల్ సర్వీస్ చైర్మన్గా మీ ముందుండాను కాబట్టి నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మనం 1990 కానీ లేదా 1985 ముందుకి వెళ్తే, పొలంలో పనిచేసేటప్పుడు పొలంలో పక్కన పంట నీరు పారుతూ ఉంటే ఆ నీటినే చేత్తో ఇటు అటు అని ఇట్లా తీసి తాగటం
నాకు అనుభవమే కాదు, నేను చాలా వరకు చూశాను. మీకు కూడా ఆ అనుభవాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఉన్నాయా? మరి ఈరోజు తాగలరా? ఎందుకని? అదే తేడా 1993కి ముందు 93కి తర్వాత ఎందుకు తేడా వచ్చింది అంటే 1993కు పూర్వం నీటిని ఇంత శ్రద్ధగా వహించి మనం నిల్వ చేసుకోవాలని కానీ శుద్ధి చేసుకోవాలన్నటువంటి విధానం లేకుండా మనకి నీరు అందుబాటులో ఉంది. మనం ఎప్పుడు 1993కి 1990కి ముందు ఈ బాటిల్స్ని తీసుకెళ్తూ ఎవరు కనపడేవాళ్ళు కాదు, అవునా? కానీ ఇప్పుడు ఈ బాటిల్ లేకుండా ఏ మనిషి కనపట్టలేదు, అవునా? ఎందుకని? ఇదే సంస్కృతి కనుక ముందుకు వెళ్తే, నీటిని కనుక మనం అశ్రద్ధ చేస్తే, నీరే కదా మన పక్కనే పారుతూనే ఉంటుంది, మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని ఇప్పటికి మనం అశ్రద్ధ చేస్తే ఈ నీటిని వాడకం సంగతేమో కానీ ఈ నీటిని బాటిల్ పట్టుకెళ్ళినట్టుగా మనం ఆక్సిజన్ కూడా పట్టుకెళ్లాల్సినటువంటి రోజులు వస్తాయి. ఆ రోజులు రాకుండా ఉండాలి అంటే నీటిని మనం ఎంతవరకు విలువగా వాడుకుంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి అవగాహన సదస్సును ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, 2 వారాల నుంచి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఉన్నట్లయితే క్షయవ్యాధి లక్షణాలుగా గుర్తించి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి టీబీ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గణపవరం మండలం జల్లికొమ్మర జెడ్పీ హైస్కూల్ కు రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు, ఏలూరు పట్టణ వాస్తవ్యుడు జల్లా వీరభద్రరావు, వెంకట సత్య ధర్మవతి దంపతులు 30,000 రూపాయల విలువైన ఇన్వర్టర్ను బహూకరించారు. వారిని పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పిఎస్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపీటీసీ సభ్యులు బుద్దాల వెంకటేశ్వరరావు తదితరులు, గ్రామ సర్పంచ్ కె వెంకటరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో వారిని అభినందించారు. గణపవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణపై మండల స్థాయి శిక్షణా కార్యక్రమం తణుకు జిల్లా ఆసుపత్రికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్నారులపై లైంగిక వేధింపులు ఏ రూపాల్లో జరిగే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా తగ్గించగలము, లైంగిక హింసకు గురైనటువంటి ప్రభావం చిన్నారులపై శారీరకంగా, మానసికంగా ఏ రకంగా ఉంటుంది, వారికి ఏ విధమైన చికిత్స చేయాలి అన్న విషయాన్ని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ బాబు, ఎంఈఓ జి బాలయ్య తదితర సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. దీని యొక్క ప్రభావం శారీరకంగా, మానసికంగా పిల్లలపై ఏ రకంగా ఉంటుంది, ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వ వికాసం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది ఇట్లాంటి సంఘటనలు అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఫిజికల్ ఎఫెక్ట్స్కి వస్తే క్రానిక్ పెయిన్కి గురయ్యే అవకాశం ఉంది, స్లీప్ డిస్టర్బెన్సెస్, గాయాలు, రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. అదే మెచ్యూర్ అయిన అమ్మాయిల మీద అఘాయిత్యం జరిగితే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. రీప్రొడక్టివ్ ఇష్యూస్, సరైన వైద్య సహాయం అందకపోతే అఘాయిత్యానికి గురైన పిల్లల్లో రీప్రొడక్టివ్ ఇష్యూస్, రేపొద్దుట పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఏ అభ్యంశోభం తెలియకుండా అఘాయిత్యం చేసిన వ్యక్తి, అలాంటి వ్యాధులు ఉన్న వ్యక్తి అయితే వీళ్ళకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం ఉంది. హైయర్ ఛాన్సెస్ ఆఫ్ రీవిక్టిమైజేషన్, ఒకసారి విక్టిమ్ అయిన వాళ్ళని సొసైటీ ఏ రకంగా చూస్తుందండి? కన్న తల్లిని, జన్మభూమిని మరవకూడదని, గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా
ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా ఏర్పాటు చేసి గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని గణపవరం మండలం జల్లికాకినాడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామరాజు అన్నారు. ఆయన ఇచ్చిన హామీ పట్ల గ్రామస్తులందరూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ వివరాల్లోకి వెళితే కేశవరం వంతెన వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మాణము, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి చెందిన ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని విశాఖలో ఇంజనీరింగ్ చదివించడము, గ్రామానికి చెందిన ఒక పేదవాడికి కాలు ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక సహాయం చేయడము, గ్రామంలో ఉన్న 2 దళితపేటల వారికి అంబేద్కర్ మందిర నిర్మాణాలు, గ్రామంలోని నిరుపేదలకు గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయము, గ్రామంలోని సెట్టిబల్జ వర్గం వారికి రామాలయ నిర్మాణము, అంగన్వాడీ స్కూల్ భవనం అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, అలాగే యువతకు క్రీడలకు ప్రత్యేకంగా 1/2 ఎకరం విస్తీర్ణంలో గ్రౌండ్ ఏర్పాటు చేసి మట్టితో పూడిక చేయించడము, 2 దళితపేటలకు చర్చ్ నిర్మాణానికి భారీ ఆర్థిక సహకారము, హిందూ దళిత వర్గాల వారి శ్మశాన వాటికల అభివృద్ధి, ప్రతిరోజు గ్రామంలో నిస్సహాయులకు భోజన క్యారియర్లు ఏర్పాటు చేయడం, ఇలా కోట్లాది రూపాయలు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్న రామరాజుని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా అభినందిస్తున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదురుచేస్తున్న 12వ పిఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు బొర్ర గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం కృతజ్ఞతా పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పలువురు ఉపాధ్యాయులను గోపిమూర్తి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ పిఆర్సీ కమిషన్ గడువు ముగిసి 3 ఏళ్లు అవుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 12వ పిఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని, 35 కోట్ల ఆర్థిక బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షలో ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ, మ్యూజిక్, డాన్స్ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఎమ్మెల్సీ వెంట జిల్లా కార్యదర్శి పి సురేంద్ర కుమార్, జిల్లా కౌన్సిలర్ మూర్తి, మండల అధ్యక్షుడు జువ్వల శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు, మండల గౌరవాధ్యక్షులు ఉన్నారు. బొర్రా గోపిమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ఈ రోజున కపిలేశ్వరపురం మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలను ఏదైతే ఉపాధ్యాయులు నాకు ఓటేసి శాసన మండలికి పంపించినందుకు గాను కృతజ్ఞతా పర్యటనలో భాగంగా ఈ రోజున అన్ని ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలను తిరిగి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మన ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే మనకి 12వ పిఆర్సీ గత 2023 జూన్ 30తో 11వ పిఆర్సీ కాలం పూర్తయిపోయింది. 12వ పిఆర్సీ 2023 జూలై 1 నుంచి అమలు చేయాలి. ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాల కాలం పూర్తయిపోతూ ఉంది. గత ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వం కాలంలో ఆ పిఆర్సీ నియామకం జరగాలి, కానీ ఆ ప్రభుత్వం నియామకం జరగలేదని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి సందర్భం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నాకు 1 సైడ్గా పోస్టల్ బ్యాలెట్లు వేశారు, కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మంచి పిఆర్సీ వేస్తాను, పిఆర్సీ కమిషన్ పిఆర్సీ అమలు చేసే లోపు నేను మంచి ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా ఆర్థిక బకాయిలన్నీ కూడా విడుదల చేస్తానని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి రేపు ఏప్రిల్ నాటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోతూ ఉంది. పిఆర్సీ కమిషన్ పూర్తయి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. పిఆర్సీ ఆర్థిక ప్రయోజన కాలమే 5 సంవత్సరాల ఆర్థిక ప్రయోజన కాలం. 3 సంవత్సరాలు అయిపోతే ఎప్పుడు పిఆర్సీ కమిషన్ వేస్తారో, ఎప్పుడు ఐఆర్ ఇస్తారో, ఎప్పుడు పిఆర్సీ అమలు చేస్తారో అనేది ఉపాధ్యాయులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ని ప్రకటన చేసి 35 కోట్ల బాకీ ఉన్న ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోలిశెట్టి శివకృష్ణ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.